హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒట్టి చేపల కూర ఎట్లా వండుకోవాలో మనకి ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఈ ఒట్టి చేపల కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ముట్టించుకొని నేనైతే ఒట్టి చేపలు తీసుకొచ్చి అవి మంచిగా కడాయి పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. దీంట్లో నూనె గిట్ల ఏమేయదు, డైరెక్ట్ కడాయి పెట్టి మంచిగా వేయించి ఈ చేపల్ని కాల్చాలన్నమాట. ఇట్లా ఎర్రగా ఆగినాక ఈ చేపల్ని ఒక గిన్నెలోకి తీసుకొని మంచినీళ్ళతోటి మంచిగా కడుక్కోవాలి. అప్పుడు ఆ చేపల మీద ఉన్న ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది అనమాట. అది పోయినాక అన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ముట్టించుకొని మళ్ళా కడాయి పెట్టుకొని ఒక కప్పు నూనె పోసుకొని దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చల్లుకోవాలి. జీలకర్ర చిటపట ఆడగానే దాంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు పొడుగా నరికేసుకొని గట్లనే 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు సన్నగా పొడుగు కోసుకోవాలన్నమాట. దీనికి గప్చుప్ ఉల్లిగడ్డలు వేయద్దు, జర పొడుగు కోసేసుకుంటే కూర టేస్ట్ ఉంటుంది. దీంట్లో అట్లనే ఒక రెమ్మ కరపాకు ఆకులు చల్లుకొని మళ్ళీ ఒక రౌండ్ కలుపుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూను ఉప్పు వేస్తున్నా. ఉప్పు ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా ఉడుకుతుంది. ఉప్పు వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెడితే ఉల్లిగడ్డ తొందరగా ఉడికి ఇట్లా ఎర్రగా అవుతుంది అన్నమాట. ఇట్లా ఎర్రగా కాగానే దీంట్లోకి దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, అది ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ ఉల్లిగడ్డకు మొత్తం మేకప్ చేయాలన్నమాట. ఇట్లా ఉల్లిగడ్డలు మొత్తం కలిసినాక దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మొత్తం మంచిగా కలపాలి. ఇట్లా కలిసినాక మనము ఒక 2 టమాటాలు సన్నగా కోసుకొని గవి కూడా వేసుకోవాలన్నమాట. గవి వేసుకొని ఉల్లిగడ్డ టమాటా పసుపు అంతా మంచిగా కలిసినాక దీంట్లోకి ఇందాక కడిగి పెట్టుకున్న ఒట్టి చేపలు ఉన్నాయి కదా, గవి కూడా వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మంచిగా కొట్టాలన్నమాట. ఇట్లా కొట్టినాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూను కారము గట్లనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోరి. ఉప్పు ఇందాక తగిలించిన కాబట్టి జర తక్కువ తగిలించిన, మీరు కూడా టేస్ట్కి తగ్గట్టు తగిలించుకోరు. ఇదంతా తగిలించి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టిరనుకో ఇట్లా మంచిగా ముక్కకు ఉప్పు కారం పడుతుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ అంత చింతపండు కూడా నానబెట్టి పెట్టుకొని ఆ రసం కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్న, దాంట్లోకి కొన్ని వాటర్ కూడా వేసిన. చింతపండు ఇది వేసినాక ఒక్క టేబుల్ స్పూన్ దంచుకున్న ధనియాల పొడి దంచుకురు అనుకో టేస్ట్ మస్తు ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టి తీసి దీంట్లోకి మంచిగా ఇంత కొత్తిమీర తగిలించి బంద్ చేసి వేడివేడి నమ్మలా తగిలించినాం అనుకో సమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయరి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం కొంచెం దంచి కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.